అది మధ్యాహ్న సమయం. శాస్త్ర ప్రకారం నిత్య భోజనం 1 గంటన్నర దాటితే అది తద్దినం భోజనంతో సమానమట. ఇప్పుడు కలియుగం కాబట్టి ఎప్పుడు పడితే ఎప్పుడు తినేస్తున్నాం అనుకోండి, వేళ లేదు పాట లేదు. కానీ అపరాహ్నం దాటిందంటే ఇక ఆ భోజనం పితృకార్యంలో తినే శ్రాద్ధ భోజనంతో సమానం. నిత్య శ్రాద్ధ భోజనం దోషం. కేవలం శ్రాద్ధభోక్తలు తప్ప లౌకిక ప్రాణులు ఎప్పుడు అందుకే ఎట్టి పరిస్థితుల్లో 1 గంటన్నర దాటకుండా భోజనం ముగించాలట. అత్యావశ్యక స్థితులు ఉంటాయి కొన్ని. అంటే ఏమిటి? సంక్రాంతి వంటి పర్వదినాలు కానీ, లేకపోతే ఎక్కడైనా ఉపవాస దీక్షల్లో ముగింపు రోజులు కానీ, శరన్నవరాత్రుల కాలంలో అతిథులకి భోజనం పెట్టే కాలంలో కానీ, అప్పుడు కాస్త ఆలస్యమైనా పర్వాలేదు. కానీ నిత్య భోజనం మాత్రం మరీ ఆలస్యంగా చేయకూడదు. ఇలా కాలం దాటి భోజనం చేస్తూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. ఎన్ని నియమాలు ఉండేవంటి పూర్వం. ఆ నియమాలతో బతికినంతకాలం వాళ్ళు ఆరోగ్యంగా బ్రతికారు, సుఖంగా బ్రతికారు. నియమాలు ఉల్లంఘించటం వల్ల ఇహంలోనూ సుఖం లేదు, శరీరం విడిచిపెట్టాక నరకానికి పోతారు.